నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చూడండి, ఆయనను ఎంతగా హింసించారో మనం చూస్తున్న దాని భాగంలో ఈరోజు మరి ఒక కోణంలో కూడా చూడడానికి ప్రయత్నం చేద్దాం, ప్రార్థించుకోవడానికి అండ్ మనం సిద్ధపడడానికి, వధకు ఏర్పడిన గొర్రె పిల్లల వలె సిద్ధపడడానికి, మనం ప్రార్థించుకోవడానికి ఈరోజు ఈ మాటల్ని గమనిద్దాం రండి. లూకా సువార్త 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం 63వ వచనం నుండి చదువుకుందాం. 63 నుండి 67 వరకు చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయం 63 నుంచి చదువుకున్నామండి. యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించమని ఆయనను అడిగి, ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి. ఉదయం కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభ కూడి ఆయనను మహాసభలోనికి తీసుకుని పోయి, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుమనేది. అందుకాయన, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, అదియుగాక నేను మిమ్మును అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగడని వారితో చెప్పాను. అక్కడ చూడండి, ఆయనను పట్టుకుని ఆ మనుష్యులు అపహసించినట్టుగా మనం చూసాం. కానీ ఇక్కడ ఇంకొక విధంగా కూడా ఆయన్ని కొడుతున్నారు. ఎలా కొడుతున్నారంటే అరచేతులతో ఆయన్ని కొట్టినట్టుగా మనం చూసాం. కానీ ఆ ఇంటెన్సిటీ ఎలా ఉందో ఇక్కడ చూడండి. ఆయన ముఖమును కప్పారట. కప్పిందే కాకుండా నిన్ను కొట్టినవాడు ఎవడో ప్రవచించు అని ఆయన్ను అడుగుతున్నారట. ప్రవచన సారమైన యేసయ్యను అవమానిస్తున్న విధానం. ఆయన ఎన్ని విషయాల్లో ఘనుడో అన్ని విషయాల్లో కూడా నేలమట్టుకు ఆయనను అవమానించారు. ఎంత ఉన్నతుడో ఆ ఉన్నతమైన విషయంలో ఆయనను నేలమట్టుకు అవమానించారు. అసలు ఒక ప్రవచనం ఉంది అంటే దాని సారం ఎవరు? యేసయ్య. ప్రవచన సారమైన యేసయ్యను ప్రవచనం చెప్పమని కొడుతున్నారండి. అంటే ప్రవచనానికి వారు ఇచ్చిన విలువ ఎట్టిదో చూడండి. నేనంటాను, ఆయన దాసుని స్వరూపం ఎత్తెను అంటే మనం చాలా లైట్గా తీసుకోవచ్చు. ఆయన తన స్థానమును విడిచిపెట్టి వచ్చారు అంటే మనం దాన్ని చాలా లైట్గా తీసుకోవచ్చు. కానీ కాదు, ఆయన ఎంత రేంజ్కి దిగారో చూడండి. ఆయనను ప్రజలు ఎంతగా అవమానిస్తున్నారో చూడండి. ఆయన ఎంత ఘనుడో మనం చూస్తే, మనం కండ్లతో మనం చూడబోతున్న ఒక దినం రాబోతుంది. రొమ్ము కొట్టుకొని ఏడుస్తాం తెలుసా. ఆయనను కొట్టిన వారు ఆయన చూస్తారు కదా, రొమ్ములు కొట్టుకుని ఏడుస్తారు. ఏం చెయ్యలేక అయ్యో అనుకుంటే ఏడుస్తారు. అంతటి అధికారంలో ఆయన ఉన్నారు. అంతటి ఘనుడైన, మన ఊహలకి కూడా అందనంత స్థాయిలో ఆయన ఉన్నారు. అటువంటి ఆయన్ను
నిన్ను ఎవరు కొట్టారో చెప్పు అని ప్రవచించమని అడుగుతున్నారంటే, హృదయాంతరంగంలో కూడా ఏమున్నాదో తెలిసిన ఆయనను ఇలా ప్రవచించమని అడుగుతున్నారు. భూమి మీదకి రాకముందే, జగదుత్పత్తికి ముందే మన మీద ప్రణాళిక కలిగి ఉన్న ఆయనను అడుగుతున్నారు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. అటువంటి ఆయనను ప్రవచించమని అడుగుతున్నారు. కన్నులు మూసి ఎవరు కొట్టారో చెప్పడం పెద్ద విషయమా? ఎవరు కొట్టబోతున్నారో కూడా చెప్పగలిగిన ఆయన. చాలాసార్లు మన హృదయంలో దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే ఇలాగనే అవుతుందా? ఇలాగనే చూడట్లేదా? దేవుడు చూడట్లేదా? ఇటువంటి మాటలు అంటూ ఉంటాం. దయచేసి అలాంటి మాటలు పలకద్దు. ఒక విషయం చెప్పనా, మన జీవితంలో ఒక సిచ్యువేషన్ రావడానికి ముందే అది ఆయనకి తెలుసు. ఒక సమస్య మనకి రావడానికి ముందే ఆయనకి తెలుసు. అసలు మనం ఏంటో, మనం ఎవరో, మన వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఏంటో ఆయనకు తెలుసు. ఆది నుండి అంతమండి ఆయన. అటువంటిది ఆయనకి మరుగైనది ఏదైనా ఉందా? దేవుడికి తెలియట్లేదు అన్న ఫీలింగ్ ఏదైనా ఉంటే ఈరోజు దాన్ని ప్లీజ్ ఎరేజ్ చేసుకుందాం. ఆయనకి మరుగైనది, ఆయనకి తెలియంది ఏదీ లేదు. ఆయన జ్ఞానమును తక్కువ అంచనా వేయద్దు. ఆయనను చిన్నగా చూడొద్దు. ఆయన మహిమ చాలా గొప్పది. దీని నుంచి మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన పాఠం, ఇవి జరగనై ఉండవలసిన గనుక జరుగుతున్నాయి అంతే. ఆయన ఎంతగా అవమానించబడుతున్నారో మనం ఈరోజు చూడాలి. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. క్షమించమని అడుగుదాం. ఎంత చీప్గా ఉంది కదా, ముసుగేసి కొట్టి నిన్ను ఎవరు కొట్టారో చెప్పు అని అడగడం. దయచేసి మమ్మల్ని క్షమించండి అయ్యా అని మానవులందరి తరపున ఒక మాట అడుగుదామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. మహోన్నత పరిశుద్ధ ప్రభా, స్తుతి స్తుతి స్తోత్రం 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 తండ్రి. ఆయన నా తండ్రి ప్రభా, నాయన మిమ్మల్ని అపహసించి కొట్టి ఆయన మీ ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడు ఎవడో ప్రవచించము అని అడిగినవి ఆయన నా తండ్రి. ఎంత భయంకరమైనటువంటి స్థితి ప్రభా. ఆయన ఈ హృదయంలో నా తండ్రి ప్రభా, ఆయన ఎంతో నా తండ్రి ప్రభా మిమ్మల్ని ఎంతగానో అపహసించి కొట్టిన రీతి ఆయన నా తండ్రి ప్రభా, ముఖాన్ని కప్పిన తండ్రి ప్రభా, కొట్టిన వారు ఎవరో చెప్పు అన్నటువంటి చాలా సిల్లీగా ఉన్నటువంటి భయంకరమైనటువంటి అవమానాన్ని మీకు అవమానపరిచారు ప్రభా. ఆయన నా తండ్రి అందరి తరపు నుంచి, సర్వమానవాళి తరపు నుంచి నా తండ్రి ప్రభా, ఆయన క్షమాపణ వేడుకొంచున్నామయ్యా. మమ్మల్ని అందరినీ కూడా క్షమించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు వందనాలు ప్రభా. ఆయన ప్రవచన సారమైన మిమ్మల్ని ప్రవచించమని కొడుతున్నటువంటి ఆ స్థితి ఆయన ఎంతో భయంకరమైనది. మీది ఉన్నతమైన స్థితి ప్రభా. ఉన్నతమైన విషయాల్లో ఉన్న మిమ్మల్ని నా తండ్రి ప్రభా ఆయన అవమానిస్తున్నారు. ఆయన తండ్రి ప్రభా, ఇటు స్థితి మా హృదయాల్లో ఎక్కడైనా ఉంటే నా తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా క్షమించమని వేడుకొంటున్నాం. నన్ను మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. అంతరంగ హృదయాలు ఎరిగిన దేవుడవు ఆయన నా తండ్రి. కలిగి ఉన్నది ఏది మీరు లేకుండా కలగలేదు ప్రభా. ఆయన మీరు ఎంతో గొప్ప ఘనుడై ఉన్నారు ప్రభా. ఆయన మా ఊహకు అందని స్థాయిలో మీరు ఉన్నారు నా తండ్రి ప్రభా. మీకు వందనాలు ఆయన నా తండ్రి ప్రభా. మీరు తిరిగి రాబోతున్నప్పుడు మిమ్మల్ని చూసి అయ్యో అని కొట్టుకుంటున్నటువంటి, రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నటువంటి స్థితి ఆయన నా తండ్రి ఉంటది ప్రభా. నా తండ్రి ఆయన మేము ఈ దినముని మా రొమ్మలు కొట్టుకుని మేము అడుగుచున్నామయ్యా. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు. మా హృదయాల్లో ఇంకనూ ఎక్కడైనాను దేవుడికి నా విషయం తెలియట్లేదు అని, ఆయనకి ఏమి అర్థం కాదు అన్నటువంటి ఆ స్థాయి ఏదైనా ఉంటే
ప్రతి ఒక్కరము మేము మేము ఎరేస్ చేసుకోవడానికి కృప చూపించండి ప్రభా. నేను తండ్రి మీ జ్ఞానం తక్కువ అంచనా వేసేటువంటి స్థితి ఎక్కడ ఉండడానికి లేదు ప్రభా. నేను తండ్రి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీకే స్తోత్రములు. మీరు ఎంతగానో దాసుని స్వరూపమును ఎత్తి ఉన్నారు. మీ స్థానంను విడిచిపెట్టి వచ్చి ఉన్నారు. ఈ విషయాన్ని మేము ఎక్కడ కానీ లైట్ గా తీసుకునేటువంటి వారుగా మేము ఉండద్దు ప్రభా. మీకే వందనాలు సమర్పించుకుంటూ మమ్మల్ని అందరినీ క్షమించమని నా తండ్రి ప్రవచన సారమైన మిమ్మల్ని నా తండ్రి ప్రభా అత్యున్నతమైన స్థానంలో చేసేటువంటి ఆ మారు మనస్సును మాకందరికీ అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో మీ ప్రియునితో ప్రార్థించి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇంకొన్ని విషయాలు చూడడానికి వెళ్దాం రండి. 23వ అధ్యాయం లూకా సువార్త 23వ అధ్యాయం నేను చదువుతున్నా చూడండి. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయి, ఇక్కడ మనకి ఈ మార్కు సువార్తలోను ఇంకా యోహాన్లోను ఇంకొన్ని విషయాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అక్కడ కొన్ని లేవు, వాటిని ఇక్కడ మనం చూడ్డానికి ఈ ఏరియాకి వచ్చాం. అందుకే చూడండి, ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు కైసర్నకు పన్ను ఇయ్యవద్దనియు తానే క్రీస్తును ఒక రాజనియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. చూస్తున్నారా? యూదుల రాజు అని చెప్పి వారు ఏ విధంగా ఆ యూదుల రాజు దగ్గరకు తీసుకుని వస్తున్నారో చూడండి. ఇప్పుడు యూదుల రాజు అని చెప్పితే పిలాతుకు కోపం రావాల్సిన అవసరం ఏం లేదు. అంత మరణశిక్ష విధించే అంత కోపం ఏమీ రాదు. సో యూదుల రాజుగా ఆయన ఏం చేస్తున్నారు అని అంటే ఒక రాజుకి, ఒక పిలాతుకి కానీ ఒక హేరోదుకి కానీ వినగానే కోపం వచ్చే పాయింట్ ఒకటి చెప్తున్నారు వీళ్ళు. అదేంటి చూడండి. కైసరునకు పన్ను ఇయ్యవద్దని ప్రభు చెప్పారట. ఏం చెప్పారట చెప్పండి? కైసర్కి పన్ను ఇవ్వద్దు అండ్ క్రీస్తే ఒక రాజు అని చెప్పారట. ఆయనే ఒక రాజు అని చెబుతూ ఇంకా ఇలా నేరములు మోపుతూ ఉన్నారట. పిలాతు అందుకే అడుగుతున్నాడట. 3వ వచనం చూడండి. నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. యూదుల రాజువా అని అడుగుతున్న సమయం నిన్న మనం చూసాం కదా. అవును, ఆయన యూదుల రాజే కనుకనే ఆయన నీవన్నట్టే అన్నారు. కానీ ఆ యూదుల రాజు అని వింటున్న సమయం లోపల కోపం రగిలిపోయే మాటను వాళ్ళు నేరముగా మోపుతున్నారు. ఏమిటి ఆ మాట? కైసరుకు పన్నివ్వద్దు అని ఇతను ప్రజలకు నేర్పిస్తున్నాడట. నిజమేనా? కైసరునకు పన్నివ్వద్దని చెప్తున్నారా? కైసరుకు పన్నివ్వద్దని చెప్తున్నారా? చెప్పండి. అబద్ధములు ఎలా మోపుతున్నారో చూడండి. అబద్ధములు వారు ఎలా మోపుతున్నారో ఈరోజు మనం గమనించాలి. ఎందుకు వీరు అన్ని మాటలు అబద్ధములైనా సరే వారు ఆయన మీద మోపుతున్నారు? ఏమిటి కారణం? ఏమిటి అంటే ఒకటే, ఏదో ఒక రకంగా ఆయనని సిలువ వేయించాలా, ఏదో ఒక రకంగా ఆయన మీద కోపం పుట్టాలా, ఎలా అయినా సరే ఆయన మీద అందరూ అసహించుకోవాలా. అప్పటికే వారు ఎన్నో మాటలు అన్నారు. రండి కొన్ని భాగాలు చూడ్డానికి వెళ్దాం.
మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుదాం. 15వ వచనం నుండి 15 నుండి ఒక 18 వచనం వరకు చదవండి దయచేసి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 15వ వచనం నుంచి 18వ వచనం వరకు. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయన చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు, బోధకుడా, నీవు సత్యవంతుడమై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మొహమాటము లేని వాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనం ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రూకై ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా. ఇక్కడ చూడండి, చాలరా. ఇక్కడ చూడండి, పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచాలని ఆలోచన చేయొచ్చు. చూసారా, ఈయనను ఆల్రెడీ ఎలా చిక్కుపరచాలి, దేశంలో అల్లకల్లోలంలో రేపుతున్నట్టుగా ఎలా చిత్రీకరించాలి, ఆయన నోటి మాటలోనే ఆయన ఏదైనా పలికితే ఆయనను పట్టుకొని ఆ మాటను పట్టుకొని ఎలా అధికారుల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈయనను బహిరంగంగా ఎలా చిత్రహింసలు పెట్టాలి, ఎలా చంపాలి అని ఉద్దేశిస్తున్న ఈ పరిసయ్యులు మాటలలో ఆయనను చిక్కుపెట్టాలని ఎప్పుడు వెంట పడుతూనే ఉండేవారు. అందులో ఒక పాయింటే ఈ కైసరుకి పన్నివ్వడం. ఈరోజు వాళ్ళు ఆయన యొద్దకు వచ్చారు. వచ్చి ఏం మాట్లాడుతున్నారు? బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని కూడా లెక్క పెట్టవని, నీకు అసలు మొహమాటం లేదని మాకు తెలుసు. ఇదిగో, ఇటువంటి మాటలు ఎవరైనా ముందుగా పలుకుతున్నారు అంటే మనం గుర్తుపట్టవలసిన విషయం, వీరు మాటలలో చిక్కు పెట్టడానికి వచ్చారు అని. మీకు మొహమాటం లేదని నాకు తెలుసు, మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్ అని నాకు తెలుసు, నేను చాలామందిని చూశాను. ఇలాంటి మాటలు ముందుగా చెప్పి ఆ వ్యక్తిని మెప్పించి ఆ వ్యక్తిని కానీ ఉబ్బించినట్టుగా మాట్లాడుతున్నారా? వారి హృదయంలో ఏదో కపటమైన ఒక మనస్సు ఉండవచ్చు. వారు మాటలలో చిక్కు పెట్టడానికి ప్రయత్నించవచ్చు. వారు నీలో ఏదైనా తప్పు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న గ్యాంగ్ అయ్యి ఉండవచ్చు. వారు నీలో ఏం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్న బ్యాచ్లో ఒకరై ఉండొచ్చు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎటువంటి మాటలతో వస్తారు చెప్పండి? పొగుడుతారు. హృదయంలో మాత్రం నిజంగా ఉన్న ఫీలింగ్ అది కాదు. అది ఇలా పలుకుతూ ఉన్నప్పుడు గుర్తుపట్టాల. సరే, ఏమైనా సరే వాళ్ళు అడుగుతున్న మాట చూడండి. నీకేమి తోచుచున్నది? నువ్వేమనుకుంటున్నావు? నీకేం తోచుచున్నది అంటే ఏంటండి? నువ్వేమనుకుంటున్నావు? నీ ఉద్దేశం ఏంటో చెప్పు, నువ్వెలా ఫీల్ అవుతున్నావో చెప్పు అని అడుగుతున్నారు. ఏంటంట? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని అడగడానికి వచ్చారు. వీళ్ళు పరిసయ్యులు మాత్రమేనా వచ్చింది? కాదు, హేరోదీయులతో కూడా, అంటే హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపారట. ఇప్పుడు ఏం కావాలి ఆయనకి? ఒకవేళ కైసరికే ఇవ్వండి అంటేనేమో, ఇదిగో ధర్మశాస్త్రం ప్రకారం ఏంటి మరి అని అంటాడు. ఒకవేళ నాకు ఇవ్వండి అంటే
మరి కైసరికి ఎందుకు ఇవ్వద్దు అంటున్నావు అని మళ్ళీ చిక్కులు పెడతారు. ఏదో రకంగా వాళ్ళు చిక్కులు పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఆగి కొన్ని విషయాలను మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఇదిగో చాలాసార్లు మాటల్లో చిక్కులు పెట్టాలని వస్తున్నవారు ఇటువంటి మనస్తత్వంతోనే వస్తారు. నువ్వు ఏదో ఒక మాట అనేటట్టుగా వాళ్ళు నిన్ను ప్రేరేపిస్తారు, రెచ్చగొడతారు. ఇదిగో మాటలలో కూడా చిక్కు పడకుండా యేసు ప్రభు ఎటువంటి జ్ఞానమును అగుపరిచారో అటువంటి జ్ఞానం ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ఎందుకంటే ఇది ఆనాటి ఒక్క తంత్రమే కాదండి, ఇది ఈనాటికి కూడా ఇదే తంత్రం అమల్లో ఉంటుంది. మాటల్లో చిక్కుపెట్టువారు అది హేరోదీయుల ఆత్మతోనైనా సరే పరిసయ్యుల ఆత్మతోనైనా సరే కదులుతూ ఉంటారు. ఆనాటి పరిసయ్యులు ధర్మశాస్త్రమును బాగుగా ఎరిగిన వారే. ఆనాటి పరిసయ్యులు యేసుని అంగీకరించలేని వారే. హేరోదీయులు ఎవరు? యేసు పుట్టినప్పటి నుండి వెతుకుతున్నవారు కాదా? యూదుల రాజు అని చెబుతున్నప్పుడు మొట్టమొదటిగా కలవరపడింది హేరోదు కాదా? హేరోదు తరపున ఆయనను చంపడం కోసం 2 సంవత్సరాల లోపుల పిల్లలను ఆదిలోనే మట్టు పెట్టినవారు కాదా ఈ హేరోదీయుల శిష్యులు? సో వీరు అప్పటి నుంచి వెతుకుతున్నారండి. ఎప్పటి నుంచి వెతుకుతున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనే ప్రశ్న విన్నప్పటి నుంచి వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. ఆ హేరోదు చనిపోయిన తర్వాత యేసు ప్రభుని మరలా రమ్మని చెప్తే నజరేతులో ఉన్నట్టుగా మనం చదువుతున్నాం. కానీ ఈ శిష్యులు కంటిన్యూ అవుతున్నారు కదా, ఒకరి తర్వాత ఒకరు. ఆ పగ అయితే ఆగలేదు కదా. ఏదేమైనప్పటికీ కూడా యేసుని పట్టుకోవడానికి, యేసు మీద నేరములు మోపడానికి ఇది కూడా ఒక నేరముగా వాళ్ళు పెట్టుకున్న ఒక నేరం. ఈరోజు నీతో కాన్వర్జేషన్ చేస్తున్నవారు ఒకనాడు నీ మీద నేరం మోపడానికి ఇదొక కాన్వర్జేషన్లో ఇదొక పాయింట్గా పెట్టుకుంటారు. విషయం ఏంటో చూడండి, వీళ్ళు చెప్పింది ఏంటో చెప్పరు, వీళ్ళు అడిగింది ఏంటో చెప్పరు, ఆయన ఏం మాట్లాడారో అది చెప్తారు. ఇక్కడ అసలు ఆయన ఏం మాట్లాడారో కొంచెం మనం ఇప్పుడు చూడడానికి ప్రయత్నం చేద్దాం రండి. 18వ వచనం చూడండి. యేసు వారి చెడుతనం ఎరిగి, అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండువానికి కైసరుకు పన్ను అనే మాట ముందుగానే తెలీదా? నేనంటాను వీరు ఈ మాట అడుగుతున్నప్పుడే యేసు ప్రభుకి మేబీ ఆయనను మధ్యలో పెట్టి పిలాతు యొద్ద వారు పలకబోతున్న మాట కూడా ఒక స్క్రీన్లో కనిపించి ఉండవచ్చు అని, జరగబోతున్నది ఎరిగినవాడాయన కాదంటారా? అదే చూడండి, యేసు వారు చెడుతనం ఎరిగి, వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు? ఈ మాటలు పలకడానికి గల ముఖ్యమైన కారణం జరగబోతున్నది ఆయనకి తెలుసు గనుక. నాకు ఇలా అనిపిస్తుంది, ఆయన ముందుగానే వారు కైసరుకు పన్నివ్వద్దని మమ్మల్ని అన్నాడు, కైసరుకు పన్నివ్వద్దని ప్రజలను ప్రేరేపించాడు అని వాళ్ళు మోపుతున్న నేరం ఆనాడే ఆయనకి కనిపించి ఉండవచ్చు. ఎందుకండి, మనుషులుగా మనమే ప్రిడిక్ట్ చేస్తామే, ఊహిస్తాం కదా. రేపొద్దున ఈ మాట గనక ఈరోజు మనం ఇలా అంటే రేపొద్దున వాళ్ళు ఈ మాటను పట్టుకొని మనల్ని ఇలా అడగచ్చేమో అనుకొని ఇప్పుడే జాగ్రత్త పడుతున్న అనేక అనుభవాలు మనుషులుగా మనకి లేవా? ఉన్నాయి. మాటల్లో చిక్కుపడకూడదు అని జాగ్రత్తగా వ్యవహరిస్తున్న అనుభవాలు మనకే ఉంటే మరి పూర్తిగా సమస్తము ఎరిగిన దేవునికి తెలీదా? తెలుసు. వారు ఈ మాట ఎందుకు అడుగుతున్నారో, వారు ఈ మాటను పట్టుకొని వారు ఎంతగా నేరం మోపబోతున్నారో ఆయనకి ముందుగానే తెలుసు. కనుకనే ఆయన పిలుస్తున్నారు, వేషధారులారా నన్నెందుకు మీరు శోధిస్తున్నారు? అందుకే చెప్పారు, పన్ను రూక ఒకటి పట్టుకుని రండి, చూపించండి అని అడిగితే వారట
ఆయన యొద్దకు ఒక దేనారాన్ని తీసుకుని వచ్చారట. మనకి రూపాయి ఎలాగనో వారికి దేనారం అలాగా. ఆ దేనారంను పట్టుకొని అప్పుడు ఆయన చూపించి అడుగుతున్నారు. అప్పుడు ఆయన ఈ రూపం పైరాత ఎవరిది అని ఆయనను వారందరినీ అడిగారట. ఈ రూపం ఎవరిది, దీని మీద వ్రాత ఎవరిది? మన మన కాయిన్స్ చూడండి, దాని మీద ఆర్బీఐ మేనేజర్ యొక్క సంతకం ఉంటుంది కదా, సైన్ ఉంటుంది. అండ్ ఒక బొమ్మ కూడా ఉంటుంది. అది గాంధీ బొమ్మ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ఇప్పుడు మనకి ఒక బొమ్మ ఉంటుంది, ఒక సంతకము ఉంటుంది. అదే విధంగా వారికి కూడా బొమ్మ ఉంది, సంతకము ఉంది. చూడండి, అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివి అని అడుగగా వారు చెప్తున్నారు, కైసర్వి, కైసర్వి. అప్పుడు అందుకే ఆయన సమాధానం ఏం చెప్పారు తెలుసా? అలాగైతే కైసర్వి కైసరునకు, దేవునివి దేవునికిని చెల్లించుడి అని వారితో చెప్పెను. వారు ఈ మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారట. ఎందుకు యేసు ప్రభు వారు అలా చెప్పారు? ఇక్కడ ఒక మాటను మనం విందాం. చూడండి, వాళ్ళు ఒక బొమ్మను తీసుకుని వచ్చారు. ఆ బొమ్మ మీద ఎవరి సిగ్నేచర్ ఉంది? ఆ బొమ్మ లేకపోతే ఆ కాగితం మీద లేకపోతే ఆ కాయిన్ మీద ఎవరి బొమ్మ ఉంది అని అడిగిన క్షణం వారు అది కైసర్ది అని గుర్తుపట్టారు. మరి వెంటనే యేసు ప్రభు వారు కైసర్కి ఇవ్వండి అయితే అని చెప్పారు. మరి దేవునిది దేవునికి ఇవ్వండి అని చెప్పినప్పుడు వారి దగ్గర సౌండ్ లేదు. ఎందుకు తెలుసా? దేవుని బొమ్మ ఎవరి మీద ఉంది? మన మీదే. నేను అంటాను ఇలా ఊహించుకోండి దయచేసి. ఒక వ్యక్తి, పరిసయ్యుల్లో ఒక వ్యక్తి ఆ కాగితం లేకపోతే ఆ కాయిన్ పట్టుకొని నించున్నాడేమో. కాయిన్ మీదేమో కైసర్ బొమ్మ ఉంది, ఆ పట్టుకున్న వ్యక్తి మీద దేవుని బొమ్మ ఉంది. ఎందుకు? ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనం మన పోలిక చొప్పున నరులను నిర్మిద్దామన్నారు. అంటే ఆయన బొమ్మ ఎవరి మీద ఉంది? ఆ పట్టుకున్న వ్యక్తి మీద ఉంది. మన పోలికలో నిర్మిద్దామన్నారు. అంటే ఎవరి సిగ్నేచర్ ఉంది? ఆయన సిగ్నేచర్ ఉంది. హల్లెలూయా. వెంటనే ఆయన ఏమన్నారు? కైసర్ది కైసర్కి ఇవ్వండి అయ్యా, దేవునిది దేవునికి ఇవ్వండి. అంటే అర్థం ఏంటి? ఈ డబ్బు కైసర్కి ఇవ్వండి, నువ్వు మొత్తం దేవుని సొంతంకా. హల్లెలూయా. అర్పణలు కాదు ఆయనకి ముఖ్యం, అర్పించే వ్యక్తి ముఖ్యం. పన్ను కాదు ఆయనకి ముఖ్యం, పన్ను కట్టవలసిన వ్యక్తి ముఖ్యం. ఆయన రాజుగా తను తాను పరిగణించుకునేది దేనికి? డబ్బు కోసమా? అసలు భూమి మీద ఉన్న డబ్బు తుప్పు పట్టింది, భూమి మీద ఉన్న బంగారం తుప్పు పట్టింది, గడ్డి ఎండును పువ్వురాళ్ళు. ఇది మానవుల యొక్క జీవితం. ప్రభు చాలా క్లారిటీతో ఉన్నారండి. కైసర్ది కైసర్కి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి అని చెప్తున్న మరుక్షణం వాళ్ళకి ఇంకా సౌండ్ లేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఆశ్చర్యపడి ఆయన విడిచి వెళ్ళిపోయారట. దెబ్బ కూడా కొట్టాల్సిన అవసరం లేదు, ఒక్క మాటకే వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువారు కైసర్కి పన్ను ఇవ్వద్దని అన్నారా? అనలేదు. అయినా సరే వారు నేరము మోపుతున్నారు.
ఏమని నేరం మోపుతున్నారు? కైసరికి పన్నివ్వద్దని చెప్పారట. రండి ఇప్పుడు వెళ్ళిపోదాం. 23వ అధ్యాయం 2వ వచనం. ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసర్నకు పన్నివ్వద్దనియు తానే క్రీస్తును ఒక రాజనియు చెప్పగా మేము వింటిమి అని ఆయన మీద నేరము మోపసాగిరి. జరిగిందా ఇలా? లేదు. ఎంత అబద్ధమును ఒక సత్యమని నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారో చూడండి. కైసరికి పన్నివ్వద్దన్నారా? లేదు. కైసరికి ఇమ్మనే చెప్పారండి ఆయన. ఆ మాటకు వస్తే ఆయన కట్టారు పన్ను. చేప నోట్లో నుంచి షెకెల్ తీసుకొని పేతురుకి ఆయనకు పన్ను ఆయన కట్టారు. ఆయన పన్ను కట్టినప్పుడు ఆయన పన్నివ్వద్దని ఎందుకు చెప్తారు? ఒక సత్యమును అబద్ధమునకు మార్చే మనుషులను ఒకసారి చూడండి. కైసర్కు పన్నివ్వద్దని చెప్పలేదు. దేవునికి కూడా ఇమ్మని చెప్పారు. ఏది చెప్పారో అది విడిచిపెడుతూ, ఏది చెప్పలేదో దానిని పట్టుకుంటూ మోసంలో ఎంతకాలం తిరుగుతాం? బయటికి వద్దాం అందులో నుంచి. ఆయన ఏం చెప్పారో దానిని గ్రహించడానికి బయలుదేరదాం. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయడానికి బయలుదేరదాం. అనవసరంగా అనుకొని మాట్లాడద్దు. మాటలలో చిక్కులు పెట్టువారు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. ఇలా అన్నారు, అలా అన్నారు అని వెతుకుతున్నారండి ఏమంటామా అని. లేనిది ఉన్నట్టుగా పలుకుతూ అనవసరమైన మాటలు చెప్పుతూ ఉన్నవారు, హేరోదు ఆత్మతో కదులుతున్నవారు, పరిసయ్యుల ఆత్మతో కదులుతున్నవారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. యేసు ప్రభు మీద వారు చేస్తున్న కుట్ర ఎంత అబద్ధములతో కూడిన కుట్ర అనే విషయం ఈరోజు మనకి గ్రహింపులోనికి వస్తే చాలు. ఒక టాపిక్ తీశారు అంటే మాటల్లో చిక్కు పెట్టువారు, నువ్వు అనినను అనకపోయినను వారు అనుకున్నదే మనమన్నామని నిరూపించగలిగిన ప్రబోధకులు. వారందరిలో నుంచి, అటువంటి శోధనలో నుంచి దేవుడు తన బిడ్డలను తప్పించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.